అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్లోని సర్వేషన్ గుట్టలో వెలిసిన మల్లన్న గుడిలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం పోల్కంపల్లి వంశోద్ధారకం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచ్చబొల్లారంలో సర్వేషన్ గుట్టలో వెలిసిన శ్రీ మల్లన్న దేవాలయం గత 200 సంవత్సరాల క్రితం వెలిసిన అతి పురాతన దేవాలయం అని తెలిపారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి మల్లన్న కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా భక్తుల సమూహంలో ఉత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అనంతరం అగ్నిగుండాలు, ఉక్కు గొలుసు తెంపుట, మల్లన్న బోనాలు ఘనంగా జరుగుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుకుమార్ యాదవ్, పోల్కంపల్లి వంశోద్ధారకులు వినయ్, మహేష్, ఎల్లేష్, విజయ్ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత 200 సంవత్సరాల నుంచి చేయబడుతుంది. ఇక్కడ మచ్చబొల్లారం సర్వేషన్ గుట్ట మల్లన్న అంటే బొల్లారం బజార్ కాదు, ఇక్కడ అల్వాలు సికింద్రాబాద్ దాకా ఇది ఫేమస్ గుడి. ఇక్కడ గత 200 ఏళ్ళ నుంచి అగ్నిగుండాలు, బోనాలు భారీగా జరుపుకుంటారు. అదే కాకుండా మా తాత ఒగ్గు పోచయ్య తర్వాత మా నాన్న చేసిండు, మా నాన్న తర్వాత నేను చేస్తున్నా. గత 200 ఏళ్ళ నుంచి ఇది జరుగుతుంది. కావున రంగరంగ వైభవంగా పోల్కంపల్లి ఎల్లయ్య గారి, రామక్క గారి వంశధారతులు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనమళ్ళు, మనమరాళ్ళు గత 200 ఏళ్ళ నుంచి చాలా రంగరంగ వైభవంగా మల్లన్న కళ్యాణము, అగ్నిగుండాలు, భారీగా బోనాలు చేస్తున్నారు. అదే కాకుండా వచ్చిన భక్తులకు అన్నదాన ప్రాదార్థము నిర్వహించి భగవంతుని ఎల్లవేళలా ఆయన కృపకు ఉండాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. ఈ భక్తులు వచ్చిన వాళ్ళు కూడా భక్తులకు కూడా మల్లికార్జున స్వామి కరుణకటాక్షం చూపించాలి, అనుకున్న పనులు కావాలి, అందరూ మంచిగా ఉండాలి. మహాశివరాత్రి రోజు జరపబడునిది మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక దేవి, రత్నంగి దేవి కళ్యాణము చాలా రంగరంగ వైభవంగా జరగబడుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ అతి పురాతనమైన శ్రీ మల్లికార్జున స్వామి మందిరం గత 200 సంవత్సరాల నుండి ఇక్కడ పోల్కంపల్లి వంశస్థుల ఆధ్వర్యంలో శ్రీ మల్లన్న స్వామి కళ్యాణము, అగ్నిగుండాలు, ఉక్కు గొలుసు తెంపుట పోల్కంపల్లి ఎల్లయ్య వంశం మొదటగా స్టార్ట్ చేసి దాని తర్వాత పోల్కంపల్లి ఎల్లయ్య, పోల్కంపల్లి రాములమ్మ దంపతులు, పోల్కంపల్లి పాండు సుశీల దంపతులు, పోల్కంపల్లి యాదగిరి శ్యామల దంపతులు, నేడు కుమారులు ఎల్లేషు, మహేష్, వినయ్, విజయ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చాలా ఘనంగా జరుపబడుతున్నాయి. అదేవిధంగా ఈ ఒగ్గు కళాకారులు కూడా వాళ్ళ వంశం నుండి వాళ్ళ వంశ తరతరాలుగా వాళ్ళు కూడా ఇక్కడ ఇదే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో ఒగ్గు కళాకారులు కూడా కాటికి పోచయ్య గారి నుంచి కాటికి పోచయ్య గారు ఒకానొక సందర్భంలో కట్నం తీసుకోకుండా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించారు. వారికి ధన్యవాదాలు. వారి తర్వాత కాటిక పర్వతాలు, కాటిక కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. 200 సంవత్సరాల పైగా పోల్కంపల్లి వంశస్థులైన శ్రీ ఎల్లయ్య గారు వంశోద్ధారకులు శ్రీ పోల్కంపల్లి ఎల్లయ్య, పోల్కంపల్లి రామక్క, వాళ్ళ కుమారులైన శ్రీ
పాండు గారు, సుశీల వాళ్ళ కోడలు గారు, యాదగిరి గారు వాళ్ళ కోడలు శ్యామల గారు, అదేవిధంగా వాళ్ళ కుమారులైన శ్రీ ఎల్లేష్ గారు, మహేష్ గారు, వినయ్ గారు, విజయ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో గత సుమారు 200 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరపబడుతుంది. ప్రతి ఏటా ఒగ్గు కథ నిర్వహించబడుతుంది. అదేవిధంగా గొలుసు దింపడం, అగ్గిగుండాలు మళ్ళీ జరపబడతాయి. కళ్యాణం అంగరంగ వైభవంగా గత 200 సంవత్సరాల నుంచి జరపబడుతుంది. సంతోషం.